ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ పేరు హాట్ టాపిక్ అవుతోంది. నిన్న ఆయనపై హత్యా ప్రయత్నం చేశారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. హీరో సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దుండగులు 6 సార్లు సైఫ్ ను కత్తితో పొడవటంతో వెన్నెముకలో కత్తి దిగింది. సర్జరీ చేసి కత్తిని తొలగించినట్టు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో వైద్యులు పేర్కొన్నారు. ఆ రిపోర్టు ప్రకారం సైఫ్ అలీ ఖాన్ ను పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఈ దాడిని ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు మరో విషయం హాట్ టాపిక్ అవుతుంది. ఆయనకు ఎన్ని వేల కోట్ల ఆస్తులున్నాయి, ఆస్తుల కోసమే గొడవలు జరుగుతున్నాయా అనే చర్చ నడుస్తోంది. ఆయన ఆస్తుల వివరాల గురించి ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో వందల సినిమాలతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఆయన సినిమాల పరంగానే కాదు, పలు వాణిజ్య ప్రకటనలలో కనిపిస్తూ అందరికీ దగ్గరయ్యారు. అయితే ఆయనపై దాడి జరగటంపై సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు షాక్ అవుతున్నారు. అంత పెద్ద హీరోకు ఇలా జరగటంపై ఆయన ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల గురించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సైఫ్ ఫ్యామిలీ గురించి, ఆస్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఒక రాజా కుటుంబానికి చెందిన వ్యక్తి. నవాబుల కుటుంబం నుంచి ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తండ్రి పేరు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ. ఆయన తండ్రి మాజీ క్రికెట్ ఆటగాడు. ఎన్నో మ్యాచ్లలో ఆడి తన సత్తా నిరూపించుకున్నారు. ఇండియా తరపున స్టార్ క్రికెటర్స్ లో ఈయన ఒకరని చెప్పాలి. తల్లి షర్మిలా ఠాగోర్ ఒక బాలీవుడ్ నటి. హిందీలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఆమెను సైఫ్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తండ్రి అంటే సైఫ్ కు చాలా ప్రేమ. ఆయన కోసమని సైఫ్ ఒక క్రికెట్ టీం ని కొనుగోలు చేశారు. 2024లో మార్చిలో జరిగిన లీగ్ వారి జట్టు విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది. సైఫ్ సినిమాలే కాకుండా పలు వ్యాపారాల్లో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేసి కోట్లలో లాభాలను పొందాడు. ఇక ఈయనకు వారసత్వంగా వస్తున్న ఆస్తులు 1200 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 800 కోట్ల విలువ చేసే ఖరీదైన ప్యాలెస్ కూడా ఈయనకుంది. సినిమాల్లో సంపాదించింది, పలు వ్యాపారాలలో సంపాదించింది కలిపి మొత్తం 2-3 వేల కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అటు సైఫ్ భార్య కరీనా కపూర్ కూడా సినిమాలతో బాగానే సంపాదించింది. తెలిసినవి కొన్ని ఆస్తులైతే తెలియనివి చాలా ఉంటాయని ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు. మొత్తానికి సైఫ్ అలీ ఖాన్ వేల కోట్లకు అధిపతి అని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనపై ఎవరు దాడి చేశారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఇది కావాలనే చేశారా లేదా ఎవరైనా దుండగులు చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.